విశాఖపట్నంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ఎంటీఎస్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. గత 2 ఏళ్లుగా ఏజెన్సీలో పనిచేసినటువంటి తమను మళ్లీ సాధారణ బదిలీలలో ఏజెన్సీకే పంపిస్తున్నారని ఎంటీఎస్ ఉద్యోగులు ఆరోపించారు. ఇప్పటికే 98 ఎంటీఎస్ ఉద్యోగులకు మైదాన్ ప్రాంతాలకు బదిలీ చేస్తామని మంత్రి లోకేష్ ఇచ్చిన హామీని విశాఖ జిల్లా డీఈఓ తుంగలో తొక్కారని మండిపడుతున్నారు. వెంటనే మంత్రి లోకేష్ కమిషనర్ స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మీ అందరూ కూడా మీ వెంట ఉంటామని మరొకసారి హామీ ఇస్తూ మీ అందరూ కూడా మీ వెంట ఉంటామని మరొకసారి హామీ ఇస్తూ మీ అందరూ కూడా మీ వెంట ఉంటామని మరొకసారి హామీ ఇస్తూ